మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. ఉగాది సందర్భంగా ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వారి అన్ని కోర్సులపై భారీ ఆఫర్స్. మార్చ్ 19, 20, 21, 22, 23 కేవలం 5 రోజులు మాత్రమే. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమమైన ఫ్యాకల్టీ చే బోధన, ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు మీడియం, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ టిఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ జిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగి అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగి అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగి అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగి, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగి, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే. డిజిటల్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ, వాటర్ శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఏపీ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ సహాయకుడు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టిఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్
మ్యాథమెటిక్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, 100% ఆన్లైన్ క్లాసులతో స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమమైన ఫ్యాకల్టీ చే బోధన, అలాగే అతి తక్కువ ధరతో ఈ ఆఫర్స్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే ప్లే స్టోర్ లో S&S పబ్లికేషన్స్ వారి ఆఫీషియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఆఫర్స్ ని మీ సొంతం చేసుకోండి. గెట్ రెడీ. Hello everyone, welcome to S&S publication. This is Venkat, Quant faculty. Today our discussion TS Group 4. ఓకే, గ్రూప్ 4కి సంబంధించిన మనకి డే బై డే ఎగ్జామ్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు డే 82కి సంబంధించిన అర్థమెటిక్ బిట్స్ చూద్దాం. సో మనకి ఇందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మరి వాటి యొక్క లాజిక్స్ ఏంటి, వాటికి ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలి, డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. 63 to the power of 63 plus 63ను 64 చే భాగించగా వచ్చే శేషం 63 పవర్ 63 అన్నాడు. ఘాతాంకంలో ఏముంది, 63 ఉంది. సో మళ్ళీ 63 తీసుకున్నాడు. దీన్ని 64 చే భాగించగా వచ్చే శేషం ఏంటి అంటున్నాడు. సో 63 to the power of 63 ప్లస్ 63, దీన్ని దేనితో భాగించమన్నాడు అంటే 64తో భాగించమన్నాడు. ఓకే, సో ఒక చిన్న పాయింట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. చిన్న పాయింట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 7ని 6తో డివైడ్ చేస్తున్నాను. ఏ బిగ్గర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై స్మాలర్ నెంబర్. పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్స్ ఏమొస్తాయి, ఓకే, శేషం ఏమొస్తుంది. సో 6 7 జా, లేకపోతే ఈ నెంబర్ తీసుకుందాం, ఆఫ్కోర్స్ 43 అని తీసుకుందాం. 7 6 42 అయితే రిమైండర్ అంటే శేషం ఏమవుతుంది, 1 అవుతుంది. ఇదే 7ని 43 7 7 49 రిమైండర్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఇలా కూడా తీసుకోవచ్చు కదా, రిమైండర్ -6 అవుతుంది. అంటే ప్రతిసారి మనకు నేర్చుకునేటప్పుడు బేసిక్ లెవెల్లో ఏం నేర్చుకున్నాము అంటే శేషం అనేది మనకు ఒకే విధంగా వస్తుంది అనే విషయం క్లారిటీగా తెలుసు. ఏ విధంగా తెలుసు, స్మాలర్ నెంబర్ ఈజ్ డివైడింగ్ బిగ్గర్ నెంబర్. చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ని భాగించినప్పుడు శేషం 1 వచ్చింది. అదేవిధంగా 7తో 43ని మనం ఏం చేసాం, డివైడ్ చేసాం. ఇక్కడ ఏం తీసుకున్నాను, 43 కంటే పెద్ద నెంబర్ తీసుకున్నాను. 43 కంటే చిన్న నెంబర్ తీసుకుంటే పాజిటివ్ రిమైండర్ వస్తుంది, ప్లస్. ఓకే, సో పాజిటివ్ రిమైండర్ వచ్చింది. అదే కామన్గా మనము 43 కంటే పెద్ద నెంబర్ తీసుకున్నట్టయితే నెగిటివ్ రిమైండర్ వస్తుంది, -6. ఓకే, నెగిటివ్ రిమైండరు పాజిటివ్ రిమైండర్ వస్తుంది. అంటే ప్రతి నెంబర్కి నువ్వు నెగిటివ్ రిమైండర్ రాయొచ్చు, పాజిటివ్ రిమైండర్ రాయొచ్చు. ఓకే, అంటే పాజిటివ్ నెంబర్ని శేషంగా రాయొచ్చు, నెగిటివ్ నెంబర్ని కూడా శేషంగా రాయొచ్చు. అంటే ఇక్కడ మనం 43ని 7తో డివైడ్ చేసినప్పుడు పాజిటివ్ రిమైండర్ ఏమొచ్చింది అంటే +1 వచ్చింది, నెగిటివ్ రిమైండర్ ఏమొచ్చింది అంటే -6 వచ్చింది. ఓకే, ఈ విధంగా రాయొచ్చు అనే విషయం క్లారిటీ తెలిసింది. మరి ఇక్కడ ఈ రెండు శేషాలని కూడితే మనము డివైడ్ చేసే నెంబర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 6 + 1 ఇది విభాజకం అంటాం, ఇది విభాజ్యము అంటాం, అంతే కదా. విభాజకంతో విభాజ్యాన్ని భాగించినప్పుడు మనకి భాగఫలము శేషము వస్తాయి. అదేవిధంగా ఇక్కడ శేషము నెగిటివ్లో వచ్చింది, ఇక్కడ పాజిటివ్లో వచ్చింది. ఈ పాజిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్ని కూడితే వచ్చేది మళ్ళీ ఈ కిందున్న లవం బై హారం అంటాం కదా, హారంలో ఉన్న నెంబర్ వస్తుంది. 6 + 1 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇలానే కాదు, ప్రతి నెంబర్కి నువ్వు చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 52ని 8తో భాగించాము అనుకోండి. ఓకే, ఏమొస్తుంది, పాజిటివ్ రిమైండర్ ఏంటి, 8 6 48. 8 6 48 అంటే 52 నుంచి 48 పోతే రిమైండర్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. సో మరి 52 కంటే పెద్ద నెంబర్ తీసుకున్నాం అనుకో, 8 7 56 తీసుకున్నాం అనుకో, 52 నుంచి 56కి దూరం ఎంత అంటే -4. ఈ -4ని +4ని కూడితే మళ్ళీ ఏమొస్తుంది, 8 వస్తుంది. ఈ 8 ఇక్కడ ఉంది. ఓకే, 6 + 1 7. అంటే నెగిటివ్ రిమైండరు పాజిటివ్ రిమైండరు తీసుకుంటే నెగిటివ్ నెంబర్ని శేషంగా పాజిటివ్ నెంబర్ని శేషంగా తీసుకున్నప్పుడు ఆ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ని కూడితే నువ్వు దేనితోనైతే భాగిస్తున్నావో ఆ చిన్న నెంబర్ వస్తుంది.
ఈ పాయింట్ మనకు క్లారిటీ ఉంది. సో దీన్ని ఉద్దేశించుకొని ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, 63 to the power of 63 అన్నాడు. ఇక్కడ నేనేం చేస్తాను అంటే నార్మల్గా 63 అని రాసుకుంటా. ఈ 63 మనకు నార్మల్గా ఫార్ములాస్ ఏముంటాయి, a ప్లస్ b బై ఎక్స్ అని రాసుకుంటే దీన్ని a బై ఎక్స్ ప్లస్ b బై ఎక్స్గా రాయొచ్చు. a బై ఎక్స్ ప్లస్ b బై ఎక్స్గా రాయొచ్చు. ఇక్కడ కూడా 63 బై 64, ఇక్కడ 63 బై 64 ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మరి పాజిటివ్ రిమైండర్ ఏంటి, నెగిటివ్ రిమైండర్ ఏంటి అనేది మనకు పాయింట్ అవుతుంది. పాజిటివ్ రిమైండర్ ఏంటి, నెగిటివ్ రిమైండర్ ఏంటి అనేది పాయింట్ అవుతుంది. సో ఈ 64 చేత 63ని భాగించినప్పుడు చిన్న నెంబరు, కామన్గా 63 అనేది చిన్న నెంబరు, 3/4 చేస్తే శేషం ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. పాజిటివ్ శేషం 3 వస్తే నెగిటివ్ శేషం -1 వస్తుంది. చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో భాగించడం. ఇప్పుడు భాగించడానికి వీలు లేదు కాబట్టి డైరెక్ట్గా 3 రాస్తాను. ఒకవేళ పెద్ద నెంబర్ రాస్తే ఏమొస్తుంది, 4 1 జా 4 అని రాసావో అదేమొస్తుంది, నెగిటివ్ రిమైండర్ వస్తుంది. ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడ +3 వచ్చింది. -1 + 3 అంటే మళ్ళీ ఏమవుతుంది, 4 అవుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే సో చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో డివైడ్ చేసినప్పుడు చిన్న నెంబరే రిమైండర్. 99ని 100తో భాగించినప్పుడు 99 శేషము. 2ని 3తో భాగించినప్పుడు 2 శేషము. 4ని 9తో భాగించినప్పుడు 4ని 9తో భాగిస్తున్నాం. శేషం ఏమొస్తుంది, 4 వస్తుంది. 9 చేత చిన్న నెంబర్ని మనం భాగించలేం. అప్పుడు శేషం చిన్న నెంబర్నే శేషంగా తీసుకోవచ్చు, ఆ భాగించబడే నెంబర్ని కూడా చిన్న నెంబర్గా తీసుకోవచ్చు. ఇలాంటి పాయింట్సే మనము నెంబర్ సిస్టమ్స్, ఓకే, సంఖ్యా వ్యవస్థలో మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇదే పాయింట్ని నేను ఇక్కడ చెప్పబోతున్నాను. 63/64 అంటే 63 అనేది చిన్న నెంబరు కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది అంటే 63గానే వస్తుంది. ఒకవైపు పాజిటివ్ నెంబరు 63. నేనేం చెప్పాను, నెగిటివ్ రిమైండరు పాజిటివ్ రిమైండరు రెండింటినీ కూడితే మనకేం రావాలి, మనకి శేషం రావాలి. అంటే ఇక్కడ పాజిటివ్ 63 వస్తే నెగిటివ్ ఏమొస్తుంది అంటే -1 వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఈ -1 అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా 63/64 అంటున్నాం. 63/64 అంటే నీకు పాజిటివ్ రిమైండర్ ఏమొస్తుంది, నేను డైరెక్ట్గా చెప్పాను 63 అనే వస్తుంది. చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో భాగించినప్పుడు చిన్న నెంబర్నే శేషంగా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ -1 to the power of 63 చేస్తే ఈజీనా, 63 to the power of 63 చేస్తే ఈజీనా అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, -1 to the power of 63 ఈజీనా, 63 to the power of 63 ఈజీనా. -1 to the power of 63 అంటే -1ని 63 సార్లు గుణించడం. ఒకటిని ఎన్నిసార్లు గుణించినా ఒకటే. ఓకే, బట్ 63 మీద 63 ఉందంటే 63ని ఎన్నిసార్లు గుణించాలి, 63 సార్లు గుణించాలి. 63 × 63 × 63 × 63 ఇలా 63 సార్లు గుణించడం అది మనకు అయ్యే పని కాదు. కాబట్టి సో ఇది ఈజీయా, ఇది ఈజీ అంటే ఇది డెడ్ ఈజీ అని చెప్పొచ్చు. -1 మీద 1 మీద ఎంత ఘాతం ఉన్నా ఆన్సర్ ఒకటే అవుతుంది. ఈ ఘాతం విలువ ఎప్పుడైనా నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు, ఓకే, -1 ఉంది టు ద పవర్ ఆఫ్ 63 అన్నాడు అంటే ఇది బేసి సంఖ్య అయితే నీ ఆన్సర్ ఏమవుతుంది, -1గానే వస్తుంది. ఏ విధంగా, -1 to the power of 3 అంటే మీనింగ్ ఏంటి, -1 అని. -1 × -1 +1 +1 × -1 అంటే ఏమొచ్చింది, బేసి సంఖ్య ఘాతంలో ఉంటే నీకు వచ్చే ఆన్సర్ నెగిటివ్ నెంబరే వస్తుంది. ఓకే, ఒకవేళ -1 to the power of 2 ఉందనుకో, -1 × -1 వచ్చింది, -+1 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, నీకు పాజిటివ్ అంటే పవర్ వాల్యూ ఘాతంలో ఉన్న విలువ బేసి సంఖ్య ఉంటే నెగిటివ్ మీద నీకు ఆన్సర్ నెగిటివే వస్తుంది. ఘాతంలో ఉన్న విలువ సరి సంఖ్య ఉంటే నీకు నెగిటివ్ విలువ పాజిటివ్ అవుతుంది. ఈ పాయింట్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒకసారి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
సో సింపుల్ ఫండా దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకుంటే -1 to the power of 63 -1 to the power of 63 -1 to the power of 63 దాన్ని నేను శేషంగా తీసుకుంటా. 63ని 64 చేత భాగిస్తే 63 వస్తుంది. మరి మరొక వైపు అయితే -1 వస్తుంది. ఈ -1 to the power of ఇంకా పవర్ వాల్యూ 63 కాదు, ఏదున్నా సరే నీకు బేసి సంఖ్య అయితే నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ నెంబర్ అయితే లేకపోతే మనకి సరి సంఖ్య అయితే పాజిటివ్ నెంబర్ అయితే పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ 63/64 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 63నే వస్తుంది. -1 to the power of 63 అంటే ఏమవుతుంది? -1. నేను చెప్పాను ఈ 63 అనేది ఏ సంఖ్య? బేసి సంఖ్య. సో -1 to the power of బేసి విలువ ఉంటే -1 వస్తుంది. -1 + 63 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 62 అవుతుంది. ఫైనల్గా ఇక్కడ వచ్చే శేషం ఏమవుతుందంటే 62. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ నేర్చుకోవడం వల్ల మనకు క్వశ్చన్ చాలా ఈజీ అవుతుంది. ఇది మనకు బేసిక్ పాయింటే అవుతుంది, ఇది కూడా మనకి బేసిక్ పాయింటే అవుతుంది. ఇది ఒక బేసిక్ పాయింటే, ఇది ఒక బేసిక్. యాక్చువల్గా మనం ఈ పాయింట్స్ అన్ని మనము మన టాపిక్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మరొక పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మరొక పాయింట్ ఏంటి అంటే a to the power of n by a plus 1 ఉంటే a to the power of n by a plus 1 ఉంటే మనకి శేషం ఏమవుతుంది అంటే -1 అవుతుంది. ఎప్పుడు? n విలువ బేసి సంఖ్య అయితే, n విలువ బేసి సంఖ్య అయితే, లేకపోతే +1 అవుతుంది. +1 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ పాయింట్ మనం నేర్చుకున్నాం కాబట్టి ఇంకా దీన్ని తీసేస్తాను. సో ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. a to the power of n by a plus 1 is equal to శేషం ఏమవుతుంది? -1 అవుతుంది. n విలువ బేసి విలువ అయితే a to the power of n by a plus 1 విలువ ఏమవుతుంది అంటే +1 అవుతుంది. ఎప్పుడు? శేషం +1 అవుతుంది. ఎప్పుడు అంటే n విలువ సరి సంఖ్య అయినప్పుడు. ఇలా 2 పాయింట్స్ మనకు గుర్తుంటే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఈ పాయింట్ అయితే మనకు అర్థమైపోతుంది. మరి ఈ పాయింట్ మనం సపరేట్గా రాసుకోవాలి. 63/64 అంటే రిమైండర్ శేషం ఏమవుతుంది? 63. ఈ 63 నుంచి -1 పోతే వచ్చే విలువ 62. దెన్ ఫైనల్ యూ కెన్ సే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నాకు ఈ విధంగా గుర్తులేదు, ఇంతకుముందు పాయింట్ నాకు గుర్తుకు లేదంటే ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు? ఇక్కడ వరకు మనకి ఈ ఫార్ములా గుర్తున్నట్టయితే ఇక్కడ వరకు మనకి ఫార్ములా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వీటి వరకు ఫార్ములా ఇంప్లిమెంట్ చేయొచ్చు. 63ని 64తో డివైడ్ చేస్తే వచ్చేది ఏమవుతుంది? 63గానే వస్తుంది. ఓకే, లెట్స్ చెక్ ద నెక్స్ట్ క్వశ్చన్. 100 నుండి 1000 వరకు గల సంఖ్యలలో పదుల స్థానంలో 1 గల సంఖ్యలు ఎన్ని అన్నాడు. పదుల స్థానంలో 1 గల సంఖ్యలు ఎన్ని అన్నాడు. సో జనరల్గా నువ్వు 100 అని స్టార్ట్ చేస్తే ఈ పదుల స్థానం, ఇది 1ల స్థానం, ఇది పదుల స్థానం, ఇది 100ల స్థానం అంటాం. ఇది పదుల స్థానంలో అంటే ఈ మిడిల్ నెంబర్. ఈ మిడిల్ నెంబర్లో ఏం కావాలి అంటే 1 రావాలి. మిడిల్ నెంబర్లో 1 రావాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 110 నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 110 నుంచి స్టార్ట్ చేయాలి. 110 వచ్చేంత వరకు నీకు మిడిల్ నెంబర్ 1 వస్తుంది అంటే రాదు. 100 నుంచి వెళ్ళి 109 వరకు మిడిల్ నెంబర్ అంటే పదుల స్థానంలో విలువ 0. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 110 నుంచి వెళ్ళి 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119. ఓకే, సో ఇలా మనకి 100 నుండి 1000 వరకు గల సంఖ్యల్లో పదుల స్థానంలో 1 గల సంఖ్యలు ఎన్ని అన్నాడు. ఇది 110లో వచ్చింది. 100లో పదుల సంఖ్యలో 100 అనే సిరీస్ ఉంది కదా, 110 నుంచి 119 వరకు రాసావు. ఇందులో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 100 నుంచి స్టార్ట్ అవుతుంది. 100 నుంచి వెళ్ళి 109 వరకు, 100 నుంచి వెళ్ళి 109 వరకు మిడిల్ నెంబర్ ఏముంటుంది అంటే మిడిల్ నెంబర్ ఏముంటుంది? 0 ఉంటుంది. సో 110 నుంచి వెళ్ళి 119 వరకు నీకు సాటిస్ఫై చేసే కండిషన్ ఉంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటాయంటే చూడు, 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్లు ఉన్నాయి. ఓకే, 10 నెంబర్లు ఉంటాయి. ఓకే, అదేవిధంగా మళ్ళీ 120 స్టార్ట్ అవుతుంది. 120 నుంచి వెళ్ళి 129 వరకు అక్కడ పదుల సంఖ్యలో ఏమొస్తుంది? 2 వస్తుంది. 130 నుంచి 139 పదుల సంఖ్యల విలువ ఏమొస్తుంది అంటే 100 నుంచి వెళ్ళి ఇప్పుడు 200 సిరీస్ వరకు ఇంకా టచ్ చేసే ఛాన్స్ లేదు.
అంటే ఇక్కడ మనకు పాయింట్ అర్థమైంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 110 నుంచి వెళ్ళి 119 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి, ఎన్ని సంఖ్యలు ఉంటాయి, పదుల స్థానంలో 1 కల విలువ అంటే 10 ఉంటాయి. అలానే 210 నుంచి వెళ్ళి 219 వరకు ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. ఇలా తీసుకుంటూ పోతే ఇలా 210, నెక్స్ట్ 510, నెక్స్ట్ ఇలా ఎక్కడి వరకు తీసుకోవచ్చు అంటే 910 నుంచి 919 వరకు ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. ఓకే, అంతే కదా. ఇది జనరల్ క్వశ్చన్, ఇది పర్టికులర్గా ఒక ఫార్ములాలో చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ పదుల స్థానంలో 1 గల విలువ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పా. నువ్వు 100 నుంచి 200 సిరీస్లో పదుల స్థానంలో 1 వచ్చే విలువ ఏదైనా ఉంది అంటే ఈ ఒక్క సిరీసే ఉంటుంది. అదేవిధంగా 200 నుంచి 300 వరకు పదుల స్థానంలో 1 వచ్చే సిరీస్ ఏదైనా ఉందంటే 210 నుంచి 209కి. ఇలా చూసుకుంటూ పోతే ఇది 10, ఇది 10, ఇది 10 ఇలా ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి, 100, ఇది 10, ఇది 10, ఇది 10. అంటే ఎన్ని నెంబర్లు ఉంటాయంటే ఇలా ఎన్ని సిరీస్లు ఉంటాయంటే 100 నుంచి 200కు ఒక సిరీస్, 200 నుంచి 300కు ఒక సిరీసు, 300 నుంచి 400కు ఒక సిరీసు, 400 నుంచి 500కు మరొక సిరీసు. ఇప్పటివరకు ఎన్ని సిరీస్లు అయ్యాయి, 4 సిరీస్లు అయ్యాయి. అలా 900 నుంచి వెళ్ళి 1000 వరకు ఒక సిరీస్, అంటే మొత్తం 9 సిరీస్లే అవుతాయి. సో 9 సిరీస్ అంటే 9 సిరీస్ ఇంటూ 10. 9 సిరీస్ ఇంటూ 10 అంటే మొత్తం ఎన్ని నెంబర్లు వస్తాయంటే 90 నెంబర్లు వస్తాయి. 90 నెంబర్లు అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు, ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, కొంచెం మనం సెన్స్ యూజ్ చేస్తే రావాల్సిన క్వశ్చన్. పదుల స్థానంలో 1 రావాలి, పదుల స్థానంలో 1 వచ్చి 100 నుంచి 200కు ఈ నెంబర్లే వస్తాయి, 200 నుంచి 300కి ఈ నెంబర్లే వస్తాయి. ఇలా చూసుకుంటూ పోతే 910 నుంచి 909కి 19కి 10 ఉంటాయి. అది 900 నుంచి 1000 మధ్యలో. అంటే మొత్తంగా చూసుకుంటే ఎన్ని సిరీస్లు ఉంటాయంటే ఇలా 9 సిరీస్లు ఉంటాయి. 9 సిరీస్లు ఉంటాయి, ప్రతి దానిలో 10 నెంబర్లు ఉంటాయి. 10 దానిలో 10 నెంబర్లు, 9 సిరీస్లు అంటే మొత్తం ఎన్ని నెంబర్లు ఉంటాయి, 90 ఉంటాయి. 9 వరుసలు 10 నెంబర్లు ఉంటాయి. ఓకే, 9 వరుసలు రాయొచ్చు. ప్రతి ఎన్ని వరుసలు ఇలా 1 2 3 4 5 6 7 8 9 వరకు రాయచ్చు. 900 వరకు 9 వరుసలు రాయొచ్చు. అందులో ప్రతి దానిలో 10 నెంబర్లు ఉంటే మొత్తం ఎన్ని నెంబర్లు ఉంటాయి, 90. ఆప్షన్ 1 ఈజ్ ఆ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ప్రధాన సంఖ్య ఏది అన్నాడు. ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్యకి యొక్క డెఫినేషన్ ఏంటి అంటే సింపుల్. ఏముంటుంది డెఫినేషను, ఆ నెంబర్కి కారణాంకాలు 2 ఉంటాయి. ఆ 2 కారణాంకాలు ఏంటంటే 1 తనకు తాను, 1 మరియు తనకు తాను కారణాంకంగా ఉండే ప్రతి సంఖ్య ప్రధాన అంకె కానీ సంఖ్య కానీ అవుతుంది. ఇక్కడ ప్రధాన సంఖ్య గురించి మాట్లాడాడు కాబట్టి అన్ని సంఖ్యలే ఉన్నాయి, చూద్దాం. సో జనరల్గా డివిజిబిలిటీ రూల్ అంటే భాజక సూత్రాలను అప్లై చేస్తే సరిపోతుంది. 4 5 + 0 + 1 ఎంత అవుతుంది, 6. ఇది దేనికి భాజక సూత్రం అవుతుంది, 3 యొక్క భాజనీయ సూత్రం ఏముంది. సో ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తము 3 చేత భాగించబడుతుంది అనే ఉద్దేశంలో చూసుకుంటే మనకి ఇది ప్రధాన సంఖ్య అంటే 6 అనేది 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ చూస్తే 2 + 0 + 1, 2 + 0 + 1 అనేది మొత్తము ఈ అంకెల మొత్తము ఎంత అవుతుంది అంటే అంకెల మొత్తము 3 అవుతుంది. అంకెల మొత్తము సంఖ్యలోని అంకెల మొత్తము 3, ఆ 3 అనేది 3 చేత భాగించబడుతుంది. అంటే 3 చేత భాగించబడే నెంబరు ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ కూడా చూసుకుంటే 3 + 0 + 6 అంటే ఎంత అవుతుంది, 9 అవుతుంది. 9 వచ్చింది, సంఖ్యలోని అంకెల మొత్తము 9, అది 3 చేత భాగించబడుతుంది, 9 చేత కూడా భాగించబడుతుంది. కాబట్టి దీన్ని మనము ప్రధాన సంఖ్య అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కాకపోతే మరి ఆన్సర్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా గమనిస్తే 401 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య. ఈ 401ని నువ్వు దేంతో భాగించినా సరే నీకు శేషము 0 రాదు. 1 చేత 401 చేత భాగించినప్పుడే 401 అనేది ప్రధాన సంఖ్య. దీనికి 2 కారణాంకాలు ఉంటాయి, 1 × 401. ఓకే, తనకు తాను కారణాంకమై ఉంటుంది. మరి ప్రతి నెంబర్కి ప్రతి సంఖ్యకి 1 అనేది నెంబర్ కారణాంకంగా ఉంటుంది. తనకు తానుతో పాటు 1 మరియు తనకు తానుగా కారణాంకంగా ఉండే ప్రతి అంకెని ప్రధాన అంకె అని అంటాము. ఓకే, నెక్స్ట్ 20 వర్గాల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. ఇది జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో ఇది ఈజీగా అడిగిన క్వశ్చనే కానీ దీనికంటూ ఫార్ములాస్ ఏముండవు. ఇలాంటి వాటి క్వశ్చన్స్కి నార్మల్గా రాసుకోవాలి. 2 అనేది ఫస్ట్ ప్రధాన సంఖ్యలలో
సరి సంఖ్య అయిన ఒకే ఒక్క సంఖ్య ఏంటి అంటే 2. మిగతా ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే. 2 తర్వాత నెక్స్ట్ వచ్చేది 3 తర్వాత నెక్స్ట్ వచ్చేది 5 నెక్స్ట్ వచ్చేది 7. మరి 9 రాయొచ్చేసారంటే రాయరాదు. 9 అనేది బేసి సంఖ్య అయినప్పటికీ ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్యలు అన్నీ బేసి సంఖ్యలే, ఒక 2 తప్ప. మరి బేసి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు కాదు. 11 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి 13 తర్వాత నెక్స్ట్ వచ్చేది 17 నెక్స్ట్ వచ్చేది 19. ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో ఒక సెట్గా రాస్తే 20 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. ఆప్షన్ 3 ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. 20 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటే 8. నెక్స్ట్ 46,189 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు. జనరల్గా ఈ క్వశ్చన్ నువ్వు గమనించినట్టయితే 46,189ని భాజనీయ సూత్రాలను ఉపయోగించినట్టయితే ఇది 5 చేత భాగించబడదు, 2 చేత భాగించబడదు, 4 చేత భాగించబడదు, 2 చేత భాగించబడదు కాబట్టి 6 చేత భాగించబడదు. 3 చేత భాగించబడుతుందో లేదో చూడాలి అంటే 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 18, 18 ప్లస్ 10 అంటే 28. సంఖ్యలోని అంకెల మొత్తాన్ని తీసుకుంటే 28 వచ్చింది. 28 అనేది 3 చేత భాగించబడదు కాబట్టి ఇది 3 చేత భాగించబడదు. 28 9 చేత కూడా భాగించబడదు, 9 చేత భాగించబడదు. అంటే 1 నుంచి 9 వరకు నువ్వు నెంబర్లను గమనిస్తే, 2 నుంచి 9 వరకు నెంబర్ గమనిస్తే ఏ నెంబర్తోనూ ఇది భాగించబడదు. అంటే మరి ఏ నెంబర్ తీసుకోవాలి? 9 తర్వాత 10 ఉంటుంది. 10 చేత భాగించబడుతుందా? యూనిట్ డిజిట్ అంటే 1ల స్థానంలో విలువ 0 లేదు కాబట్టి అది 10 చేత కూడా భాగించబడదు. మరి 11 చేత ప్రయత్నిద్దాం. 11 అనేది భాజనీయ సూత్రాల్లో ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సో బేసి స్థానాలలోని మొత్తము సరి స్థానాలలోని మొత్తానికి సమానమైనప్పుడు అది ఏమవుతుంది అంటే 11 చేత భాగించబడుతుంది. ఇచ్చిన నెంబర్ ఏంటి? 4 6 1 8 9 అని ఇచ్చాడు. ఇందులో మనం తీసుకున్నట్టయితే ఏ విధంగా తీసుకోవచ్చు? 4 + 1 + 9 4 + 1 + 9 అంటే ఏ విధంగా తీసుకున్నాను? బేసి స్థానాలలోని మొత్తము 14, సరి స్థానాలలోని మొత్తము ఏమవుతుంది అంటే అది కూడా 14. 14 నుంచి 14 పోతే శేషము 0. వీటి యొక్క భేదాల విలువ 11 చేత భాగించబడిన వాటి భేదాల విలువ 0 వచ్చినా అది 11 చేత భాగించబడుతుంది. అంటే ఈ నెంబర్ అనేది 11 చేత భాగించబడుతుందనే విషయం క్లారిటీగా తెలిసింది. 11 చేత భాగించబడుతుంది కాబట్టి 11 చేత భాగించేద్దాం. 4 6 1 8 9. 11 చేత భాగించినప్పుడు ఏమొస్తుంది చూద్దాం. 11 చేత భాగిస్తే 11ని సపరేట్ చేస్తే విలువ ఏమొస్తుంది? 11 4ల 44, మిగిలినది 21. 11 1ల 11. సో 21లో 11 పోతే మిగిలేది ఎంత అంటే 10, 108. 11 9ల 99, 108లో 99 పోతే మిగిలేది 9, 99. 11 9ల. మళ్ళీ దీన్ని 4 1 9 9. మళ్ళీ ఇది దేంతో భాగించబడుతుంది? 11 చేత భాగించబడుతుంది అంటే భాగించబడదు. 4 + 9 13, 9 1 ప్లస్ అంటే 10. 10కి 13కు డిఫరెన్స్ 3 అనేది 11 చేత భాగించబడదు. కాబట్టి ఇది 11 చేత భాగించబడకపోతే 13 చేత ట్రై చేద్దాం. 13 చేత ట్రై చేస్తే ఏమొస్తుంది? 13 ముళ్ళ 39. 41లో 39 పోతే మిగిలేది 39, 3. ఓకే, సో 2 29 అంటే 13 1ల 13. 29లో 13 పోతే 29లో 13 పోతే మిగిలేది ఏంటి? సరే గమనిద్దాం. సో 29 అన్నాడు కాబట్టి 2 టైమ్స్ తీసుకోవచ్చు. 13 2ల 26. 29లో 26 పోతే మిగిలేది 3 9 39 అంటే 13 ముళ్ళ. 323ను నువ్వు గమనించినట్టయితే 324 నాకు గుర్తుకొస్తుంది. 324 అనేది 18 యొక్క వర్గానికి సమానం. 18 స్క్వేర్ వాల్యూ 324. ఇప్పుడు 18ని నేను ఏం రాసుకుంటాను అంటే 18 - 1 18 + 1గా రాసుకుంటా.
ఎందుకు ఈ 324 అనేది 323కి దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉంది అంటే 1 డిఫరెన్స్తో ఉంది. 1 డిఫరెన్స్తో ఉన్నప్పుడు ఇలాంటి మ్యాటర్స్ చేయొచ్చు. సో 18 - 1 18 + 1. ఒకవేళ 24 ఉందనుకో, 24 అనేది 25కి దగ్గరగా ఉంది, చాలా 1 దూరంలోనే ఉంది కదా. ఇప్పుడు 25 ఏం రాయొచ్చు, 5² అని రాయొచ్చు. మరి 24 ఏం రాయొచ్చు, 5 - 1 × 5 + 1 అని రాయొచ్చు. 5 - 1 అంటే 4, 5 + 1 అంటే 6, 4 6 ఏమవుతుంది, 24 అవుతుంది. అదే లాజిక్ని ఇక్కడ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు 323కి ఏం రాయొచ్చు అంటే 18 - 1 × 18 + 1 రాయొచ్చు. 1 డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా రాయొచ్చు. a - b × a + b అంటే ఏమవుతుంది, 18² - 1² అవుతుంది. 18² అంటే 324, 324 నుంచి వెళ్ళి 1ని తీసేస్తే నీకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, 323. మరి దీని నుంచి వెళ్ళి ఏం రాయొచ్చు అంటే 18 - 1 విలువ ఏమవుతుంది అంటే 17 అవుతుంది. 18 ప్లస్ విలువ ఏమవుతుంది, 19 అవుతుంది. 17 × 19 చేస్తే నీకు వచ్చే విలువ ఏంటంటే 323. కాబట్టి ఈ 323కి మనం ఏం రాయొచ్చు, 17 × 19 అని రాయొచ్చు. అంటే మొత్తంగా నీకు ఇప్పుడు దీని ద్వారా తెలిసింది ఏంటి అంటే సింపుల్ లాజిక్ ఏమర్థమైంది అంటే 4 6 189ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 11 × 13 × 17 × 19గా రాసుకోవచ్చు. మరి దీని నుంచి కారణాంకాలు ఎన్ని ఏమడిగాడు, కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు. కారణాంకాల సంఖ్య ఎంత అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. 6కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి, 1 కారణాంకమే, 2 కారణాంకమే, 3 కారణాంకమే, 6 కారణాంకమే. 1 అనేది కారణాంకమే, తనకు తానుగా వచ్చేది కూడా కారణాంకమే అవుతుంది. అంటే 6 అనే నెంబర్కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి, 4 కారణాంకాలు ఉంటాయి. మరి చిన్న నెంబర్ కాబట్టి చాలా ఈజీగా రాశాను. మరి దీన్ని ఎలా డెరివేట్ చేయాలి, 6ని నార్మల్గా నువ్వేం రాసుకుంటావు అంటే 2 × 3గా రాసుకుంటావు. ప్రధాన అంకెలు ఉండాలి. నువ్వు ఫ్యాక్టరైజేషన్ చేసే కారణాంకాలు రాస్తే ఆ కారణాంకాల యొక్క బేస్ వాల్యూలు ఏముండాలి, ప్రధాన అంకెలు కానీ సంఖ్యలై ఉండాలి. సో 2 × 3 వాల్యూ 6, 2⁻1 అవుతుంది, 3⁻1 అవుతుంది. ఇప్పుడు దీనికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయని డైరెక్ట్గా ఒక మెథడ్ ద్వారా చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ పవర్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, దానికి 1 కలుపు. ఇక్కడ పవర్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, దానికి 1 కలుపు. 1 + 1 1 + 1 2 × 2 అంటే ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే 4 కారణాంకాలు ఉంటాయి. 6 అనే నెంబర్కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి, 4 కారణాంకాలు ఉంటాయి. సేమ్ మెథడ్ ఇక్కడ 11⁻1 రాయొచ్చు, 13⁻1 రాయొచ్చు, 17⁻1 రాయొచ్చు, 19⁻1 రాయొచ్చు. ఈ స్టోరీ మనకు అర్థమైంది కాబట్టి దీన్ని తీసేద్దాం. ఇక్కడ క్లియర్గా గమనించుకుంటే ఇప్పుడు దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే ఏం చేయాలి, పద్ధతి ఏంటి, సో పవర్ వాల్యూ ఎంత ఉందో దాన్ని తీసుకోవాలి. దీని పవర్ వాల్యూ 1 ఉంది, 1 తీసుకొని 1 కూడాలి. మళ్ళీ దీని పవర్ వాల్యూ 1 ఉంది, 1 తీసుకొని 1 కూడాలి. మరి దీని పవర్ వాల్యూ 1 ఉంది, 1 తీసుకొని 1 కూడాలి. దీని పవర్ వాల్యూ 1 ఉంది, 1 తీసుకొని 1 కూడాలి. 1 + 1 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16 అంటే 46,189కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి, 16 కారణాంకాలు ఉంటాయి. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు, ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే, సో కొంచెం కఠినమైన నెంబర్సే ఇస్తాడు. నేను భాజనీయ స్థితులని తొందరగా అప్లై చేయడం వల్ల మనకు ఈజీగా రావడం జరిగింది. సో ఎంత తొందరగా అప్లై చేసుకుని ఎంత తొందరగా ఫ్యాక్టరైజ్ చేయగలిగితే, ఎంత తొందరగా ఆ నెంబర్స్ను రికగ్నైజ్ చేస్తే, గుర్తించితే అంత ఈజీగా ఆన్సర్ వస్తుంది. 323ని మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఏ నెంబర్స్ వస్తాయి అని అనుకున్నప్పుడు చాలా కష్టతరంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 8తో ప్రారంభమై 7తో ముగిసే 5 అంకెల అతిపెద్ద సంఖ్య ఎంత అన్నాడు. 8తోని ప్రారంభం అవ్వాలి, ఓకే, 5తోని ముగియాలి. ప్రారంభమై 7తో ముగియాలి. 5 అంకెల అతిపెద్ద సంఖ్య అన్నాడు. 5 అంకెల అతిపెద్ద సంఖ్య 8తోని స్టార్ట్ అవ్వాలి అంటే ఏమవుతుంది, 89,999 అవుతుంది. నార్మల్గా అతిపెద్ద సంఖ్య 5 అంకెల అతిపెద్ద సంఖ్య 8తో ప్రారంభమయ్యేది అంటే 89,999. ఇక్కడ కూడా 89,099 అని రాసుకోవాలి. జనరల్గా 89,999 అని రాసుకోవాలి. బట్ చివరిలో ఏముండాలి అన్నాడు, 7 ఉండాలి అన్నాడు. మొదట్లో 8 ఉండాలి, చివరిలో 7 ఉండాలి. అది అతిపెద్ద సంఖ్య అయ్యి ఉండాలంటే ఇంతకు మించి ఛాన్స్ లేదు. అతిపెద్ద సంఖ్య అన్నప్పుడు కంపల్సరీ 9తో కూడిన
కాంబినేషన్ తీసుకోవాలి. 9తో కూడిన కాంబినేషన్ అంటే ఒక ఆప్షనే సెట్ అవుతుంది. ఆ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ఆ రైట్ ఆన్సర్. దీనికి ఇంకా రఫ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ చూస్తూనే వెరిఫై చేయొచ్చు. ఇది 89,897. 89,900 ఉండగా 800కి ఎందుకు ఆగాలి? 89,975 ఎందుకు? 89,997. నాకు చివరిలో 7 రావాలి అన్నాడు. చివరిలో 7 రావాలి అంటే ఇవి రెండు అయితే అస్సలు అవ్వవు. ఓకే, 7తో ముగియాలి అంటే అవి 2 అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. మరి అవి 2 అయ్యే ఛాన్స్ అస్సలు లేదు అన్నప్పుడు మనకి ఇదొకటే అయ్యే ఛాన్స్ ఉంది. ఇదన్నా అవ్వాలి, ఇదన్నా అవ్వాలి. 800 ఎందుకు? 900 ఉండగా, ఇక్కడ 900 ఉండగా 800కి ఎందుకు ఆగిపోవాలి అని ఆప్షన్ 2ని ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 5 × 311 × 89లోని మొత్తం ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు. ప్రధాన కారణాంకాల సంఖ్య ఏ విధంగా తీసుకుంటాము అంటే 5 అనేది ప్రధాన నెంబరే, ప్రధాన అంకె. 311 అనేది కూడా ప్రధాన అంకెనే. 89 కూడా 59 కూడా ప్రధాన అంకెనే. ఓకే, సో ప్రధాన సంఖ్య ప్రధాన అంకె. 311 దేనితో భాగించబడదు? 311 1 అండ్ 311 చేత భాగించబడుతుంది. అంటే 311 అనేది ప్రధాన సంఖ్య. 59 కూడా కారణాంకాలు ఉండవు. 59 కూడా తనకు తానుగానే డివిజిబుల్ అవుతుంది, అంటే భాగించబడుతుంది. మరి 1 చేత భాగించబడుతుంది కాబట్టి 59 కూడా నీకు ప్రధాన సంఖ్యనే. ఇలా చూసుకుంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 5 అనేది ప్రధాన సంఖ్య, 1 తీసుకుంటా. ఈ 5 అనే సిరీస్లో ఎన్ని 5లు ఉన్నాయి? 1 ఉంది. 311 అనే నెంబర్స్లో ఎన్ని 311లు ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇక్కడ పవర్ వాల్యూ 1, ఇక్కడ పవర్ వాల్యూ 1. ప్రధాన కారణాంకాలు కనుక్కునే క్రమంలో ఆ ఘాతాలను కూడితే సరిపోతుంది. ఈ బేసులు మాత్రం, భూమి విలువలు మాత్రం కంపల్సరీ ఏమవ్వాలి అంటే ప్రధాన అంకెలు కానీ సంఖ్యలు కానీ అవ్వాలి. 1 + 1 + 3 అంటే ఎన్ని ప్రధాన అంకెలు ఉంటాయి అంటే, ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయంటే 3 మాత్రమే ఉంటాయి. ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 24కి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి అన్నప్పుడు 24ని ఏ విధంగా రాయొచ్చు? 12 2s రాయొచ్చు, 6 4s రాయొచ్చు, 8 3s రాయొచ్చు, 24 × 1 రాయొచ్చు. మరి దీన్ని ఏ విధంగా రాస్తాను అంటే 8 × 3 రాస్తా. 8ని ఏ విధంగా రాస్తానంటే 2 ⁻³ 3 × 3 రాస్తా. ఈ 3 ⁻³ 1 అని రాస్తా. ఏం చేస్తున్నాను? 24కి కారణాంకాలు కనుక్కునే క్రమంలో భూముల విలువను ప్రధాన అంకెలు ఉండే విధంగా చూస్తున్నాను. భూములు ఏమున్నాయి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 అనేది ప్రధాన అంకెనే, 3 అనేది ప్రధాన అంకెనే. ఓకే, సో ఎన్ని 2లు ఉన్నాయి? 3 2లు ఉన్నాయి, అంతే కదా. 2 ⁻³ అంటే మీనింగ్ ఏంటి? భూమి 2 ఘాతము 3 ఉంది అంటే 2ని 3 సార్లు గుణించాలి. 2 × 2 × 2 అని గుణించాలి. అంటే 2 2 2 అంటే ఎన్ని 2లు ఉంటాయి? 3 2లు ఉన్నాయి. ఇది 3 అనేది ప్రధాన అంకెనా కాదా అంటే ఎస్, ప్రధాన అంకెనే, అది ప్రధాన అంకెనే. మరి ఎన్ని 3లు ఉన్నాయి? పవర్ వాల్యూ 1 ఉంది కాబట్టి 3 ఉన్నాయి. అంటే 2 అనే సిరీస్లో 3 నెంబర్లు ఉన్నాయి, 3 అనే సిరీస్లో 1 ఉంది. మొత్తం ఎన్ని కారణాంకాలు అంటే 24కి 4 ప్రధాన కారణాంకాలు. 4 ప్రధాన కారణాంకాలు. ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 24కి మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే 4 ప్రధాన కారణాంకాలు ఉన్నాయి, అంతే. అది ప్రధాన కారణాంకాలు ఏంటి, బేసి కారణాంకాలు ఏంటి, సరి కారణాంకాలు ఏంటి, మొత్తం కారణాంకాలు ఏంటి అనేవి క్వశ్చన్లో చూసుకుంటే, మనకి టాపిక్లో చూసుకుంటే డెప్త్ లెవెల్లో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మాత్రం మనకి ఇంతవరకు అవసరం కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఏం చేయాలి? భూములను ప్రధాన అంకెలుగా వచ్చే విధంగా తీసుకొని ఘాతాలను మాత్రం కూడుతూ పోతే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 2.7561 బార్ యొక్క అకరణీయ సంఖ్యా రూపం ఎంత అన్నాడు. అకరణీయ సంఖ్యా రూపం అంటే ఏ విధంగా రాయొచ్చు? దీన్ని సొల్యూషన్లోకి వెళ్తే 2.7561 బార్ అన్నాడు. ఓకే, ఇందులో ఏం చేయొచ్చు? 2 + 0.7561 బార్గా రాసుకోవచ్చు. ఇంకా 2తో పని లేదు మనకి. ఇప్పుడు 2 ప్లస్ ఇక్కడ జనరల్గా ఈ చిన్న చిన్న పాయింట్స్ గుర్తుండడం వల్ల చాలా ఈజీ అవుతుంది. PQR హోల్ బార్ అని ఉంది అంటే ఓకే 0.0 PQR హోల్ బార్ అని ఉంది అంటే ఏ విధంగా రాయాలి? PQR/999గా రాయాలి.
అదేవిధంగా 0.PQR బార్, క్యూఆర్కు మాత్రమే బార్ ఉందంటే ఏ విధంగా రాయాలి అంటే PQR మైనస్ P, మొత్తం నెంబర్ తీసుకొని బార్ అంటే పైన బార్ లేని నెంబర్ని మాత్రమే రిమూవ్ చేసి తీసివేసి ఈ PQR డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్కి 3 9s రాయాలి. బట్ 2 నెంబర్స్కే బార్ ఉంది కాబట్టి ఆ 2 నెంబర్స్కి సంబంధించి 9ని ప్రతిక్షేపించి బార్ లేని నెంబర్కి 0ని ప్రతిక్షేపించాలి. అంటే PQR మైనస్ P బై 990 రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే 7561 మైనస్ 75 అని తీసుకుంటాను. ఎందుకు అంటే 75కి బార్ లేదు కాబట్టి బారు ఉన్న నెంబర్లకి 9ని తీసుకొని బారు లేని నెంబర్కి 0ని తీసుకోవాలి. ఇది చేస్తే మనకి ఆన్సర్. ఓకే, సో 2 ప్లస్ 7561 నుంచి 75 తీసేయాలి. ఒకవేళ 61ని తీసేసామనుకో 7500 ఉంటుంది. మరి 75లోకి 61కి డిఫరెన్స్ ఎంత అంటే 14, ఇంకా 14ని తగ్గించాలి. ఇంకా 14ని తగ్గించాలి అంటే 7486 ఓకే బై 9900. 86కి 75 కలిపితే 6 ప్లస్ 5 11, 8 ప్లస్ 7 15 ప్లస్ 1 16, 486 ప్లస్ 75 చేస్తే 561 వస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఇది క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయొచ్చు. ఓకే, క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేద్దాం. రెండవ ఎక్కంలో పోతే రెండవ ఎక్కంలో క్యాన్సల్ చేద్దాం. రెండవ ఎక్కంలో క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది? 9900లో సగం ఎంత? 9000లో సగం ఎంత అంటే 4500. 9000లో సగం ఎంత అంటే 450. 4500 ప్లస్ 450 అంటే 4950. మరి 7486ని కూడా 2తో భాగించినట్టయితే 2 30 2 43 ఈ విధంగా చేయొచ్చు. 3743 వచ్చింది. ఓకే, దీన్ని మళ్ళీ ఈ 4009 ఇది ఏ విధంగా వచ్చింది మనకి 2 ప్లస్ 3743 బై 4950 అయితే దీన్ని ఇక్కడ గుణించి దీనికి కలపాలి. 4950ని 2తో గుణిస్తే 9900. ఈ 9900కి 3743ని కూడాలి. ఈ 3743లో ఒక 100 తీసుకొచ్చి 9900 కూడితే అది 10000 అవుతుంది. అంటే దాని ఆన్సర్ ఏమవుతుందంటే 13643 బై 4950 అవుతుంది. 4950 13643 బై 4950 అయింది అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఈ ఫార్మాట్ కానీ మనకు గుర్తున్నట్టయితే చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ఈ ఫార్మాట్ మనకు గుర్తుపెట్టుకున్నట్టయితే. నెక్స్ట్ 100 మరియు 200 మధ్య 11 చేత నిశ్శేషంగా భాగింపబడే పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. 100 తర్వాత 11 చేత భాగించబడేది ఏముంది అంటే జనరల్గా మనం గమనించినట్టయితే 11 చేత 11 9ల 99, 11 10ల 110 అంటే 110 నుంచి స్టార్ట్ అవుతుంది. 110 తర్వాత మళ్ళీ 11 కలిపితే 121, 120కి 11 కలిపితే 132, 132కి 11 కలిపితే 143, 143కి 11 కలిపితే 154, 165, 176, 187, 198. ఓకే, ఇవన్నీ 11 చేత భాగించబడేవే. ఏం చేశాను? జస్ట్ సిరీస్ రాసుకున్నాను. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఫార్ములా అప్లై చేసి చేయలేమా సార్, ఏదైనా మెథడ్ ఉందంటే ఉంది. బట్ ఈ చిన్న క్వశ్చన్కి ఏం చేస్తున్నాం? నాకు ఫార్ములా గుర్తుకు రాలేదు, ఏం చేయాలో తెలియలేదు, సామాన్యంగా జనరల్గా చేయలేనా సరే అంటే చేయొచ్చు. 11 చేత గుణించబడే నెంబర్ ఫస్ట్ 110. 110కి ప్రతిసారి 11 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంటే 11ను కూడుతూ పోతే సరిపోతుంది. 7 చేత నిశ్శేషంగా భాగించాలి అంటే ఫస్ట్ నెంబరు 7 చేత భాగించబడే నెంబర్ను తీసుకొని ప్రతిసారి 7ని కూడుతూ పోతే సరిపోతుంది. ఇక్కడ కూడా సింపుల్గా 11 చేత భాగించబడాలి అంటే ఏం చేశాను? 11ని కూడుతూ వెళ్ళాను. ఇది ఒక పద్ధతి అని చెప్పొచ్చు.
పర్టికులర్గా మెథడే కావాలి అంటే ఏం చేయొచ్చు అంటే 100 మరియు 200 అన్నాడు. 100 మరియు 200 అన్నప్పుడు మొదటి నెంబరు ఏంటి అంటే 110, మరి చివరి నెంబరు ఏంటి అంటే 198 చివరి నెంబర్ తెలుసు. ఇలా క్రమంలో ఎన్ని నెంబర్లు ఉన్నాయనేది మొత్తం మనకి ఒక ఫార్ములా తెలుసు. Tn ఈజ్ ఈక్వల్ టు అంక శ్రేణిలో ఉంటుంది a+n-1 × d. చివరి అంకె ఏంటి అంటే టిఎన్ అనే టర్మ్ అనేది ఏంటిది, చివరి నెంబరు, చివరి సంఖ్య. టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a+n-1 × d. ఏ అంటే మొదటి నెంబరు, ఎన్ అంటే వరుసలో వచ్చు అంకెల సంఖ్య, సో సంఖ్యల అంకె. డి అనేది ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్స్, భేదము అని తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సేమ్ మెథడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ టిఎన్ ఏంటి అంటే 198, ఏ ఏంటి అంటే మొదటి పదం, ప్రతిసారి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 11 ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే దేర్ఫోర్ అప్లై చేస్తే 198 ఈజ్ ఈక్వల్ టు 110 ప్లస్ n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 11. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్. 11తో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే పర్టికులర్గా అన్నీ 11తో క్యాన్సిల్ అవుతాయి. 11 1 జా, 11 10 జా, 11 18 జా. ఓకే, 18 ఈజ్ ఈక్వల్ టు n-1 10 అంటే n+9 అవుతుంది. క్లియర్గా రాయాలంటే ఇక్కడ 10 ఉంటుంది, ప్లస్ 1 చేత మనం మల్టిప్లై చేసిన సేమ్ అదే వస్తుంది. n-1 10 నుంచి 1 పోతే 9, 9ని 18 నుంచి తీసేస్తే 9 వస్తుంది. n విలువ ఏమొస్తుందంటే 9 వస్తుంది. n విలువ 9 అంటే ఈ సిరీస్లో వచ్చే 11 చేత భాగించబడే నెంబర్లు ఎన్ని ఉన్నాయంటే 9 అని చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. మరి ఈ ఫార్ములా గుర్తుంటే ఒకవేళ గుర్తుకులేదు సార్, నాకు గుర్తుకులేదు సార్ అంటే ఏం చేయాలి, సింపుల్గా 11 చేత భాగించాలంటే జస్ట్ 11 కూడితే సరిపోతుంది. 7 చేత భాగించాలంటే మొదటి నెంబర్ 7 చేత భాగించే నెంబర్ని తీసుకొని 7 చేత కూడాలి. మరి ఎక్కువ 100 నుంచి 1000 వరకు అంటే ఈ సిరీస్ రాయలేం. 100 నుంచి 1000 వరకు అంటే సిరీస్ రాయలేం కాబట్టి ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ను కనుక్కోగలిగి ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే ఓకే. 100 నుంచి 200 వరకు, 250 వరకు అంటే ఈజీగా రాసేయచ్చు. ఓకే, అంటే 2 రకాల ఫార్మాట్లో ఏంటంటే జనరల్ ఫార్ములా ఏంటి, ఫార్ములా కూడా అవసరం లేదు, జస్ట్ 11 కూడుతూ వెళ్తే మనం ఈజీగా నెంబర్స్ రాయొచ్చు. అది తక్కువ సిరీస్కి అయితే. ఎక్కువ సిరీస్కి అయితే ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఒక అంకశ్రేణి యొక్క మొదటి పదము 8, చివరి పదము 63 మరియు ఆ పదాల మొత్తము 426 అయిన ఆ అంకశ్రేణి యొక్క పదాంతరం ఏంటి అన్నాడు. ఆ అంకశ్రేణి యొక్క పదాంతరం అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. మొదటి పదము ఇచ్చాడు, మొదటి పదము ఏంటి అంటే 8, చివరి పదము అన్నాడు. చివరి పదాన్ని ఎప్పుడైనా సరే టిఎన్గా తీసుకోవచ్చు, 63. ఓకే, ఆ పదాల మొత్తం కూడా ఇచ్చాడు. ఆ పదాల మొత్తం ఏంటి అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 426. అంక శ్రేణిలో ఇవన్నీ ఇచ్చాడు మనకి, ఇవన్నీ ఇచ్చినవి. మరి ఫార్ములాస్ ఏముంటాయి అంక శ్రేణిలో? చివరి పదానికి ఫార్ములా ఏంటి, చివరి పదానికి ఫార్ములా ఏంటి అంటే చివరి పదానికి ఫార్ములా ఏంటి, టిఎన్ ఈజ్ ఈక్వల్ టు a+n-1 × d. ఓకే, మరి పదాల యొక్క మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే n/2 × 2a + n-1 × d అని రాయొచ్చు. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 × 2a + n-1 × d అని రాయొచ్చు. 2a + n-1 × d అని రాయొచ్చు. ఇలానే కాకుండా క్లియర్గా చెప్పాలి అంటే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 × 2aని a + n-1 × d రాయొచ్చు. ఈ 2aని a + aగా రాసుకుంటే a + n-1 × d వాల్యూ ఎంత అంటే tn. ఈ విధంగా తీసుకోవచ్చు. n/2 × a + tn అని తీసుకోవచ్చు. అలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ కావాలి అంటే ఎక్కడ అప్లై చేయాలి? ఓకే, ఏ ఫార్ములా అప్లై చేయడం వల్ల మనకు తెలుస్తుంది? మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుస్తుంది అంటే మనకి n వాల్యూ తెలుస్తుంది. n వాల్యూ ఏ విధంగా తెలుస్తుంది అంటే Sn ఫార్ములా ద్వారా n వాల్యూ తెలుస్తుంది. ఓకే, Sn అంటే ఏమవుతుంది? 426 అవుతుంది. 426 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ మొదటి పదము ప్లస్ చివరి పదము 8 + 63. 8 + 63 అవుతుంది. మొదటి పదము ప్లస్ చివరి పదము అని తీసుకోవచ్చు. దీని ద్వారా ఎన్ని ఆ సిరీస్లో, ఆ శ్రేణిలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయని తెలుస్తుంది.
మొట్టమొదట ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలుస్తుంది. ఈ ఫార్ములా యూటిలైజ్ చేసుకున్నాను. మొట్టమొదట ఈ ఫార్ములా యూటిలైజ్ చేసుకున్నాను. అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఇది రెండు ఒకటే. ఓకే, మరి 2 × 426 విలువ ఏమవుతుంది? 8 + 63 అంటే వాల్యూ ఎంత? 71 అవుతుంది. 71 అనే దాన్ని నువ్వు 6తో చేస్తే 71 1 జా 71 6 జా 71 6 అంటే 6 1 జా 6 6 7 జా 42. 71 6లు ఎంత అంటే 426. మరి దీని నుంచి వెళ్ళి n విలువ క్లియర్గా రాసుకోవచ్చు. 2 6 జా ఎంత అంటే 12. అంటే మొత్తము ఎన్ని ఈ శ్రేణిలో ఎన్ని అంకెలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయంటే 12 పదాలు ఉన్నాయి. 12 పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫార్మాట్కి వచ్చేద్దాం. ఈ ఫార్ములా యూజ్ చేసుకుందాం. ఆ ఫార్ములా ప్రకారం ఏం చేద్దాము అంటే tn అంటే తెలుసు 63 అని ఈక్వల్ టు మొదటి పదం తెలుసు a ప్లస్ ఆ పదాల సంఖ్య కూడా తెలుసు 12 n - 1 × d అన్నాడు. 12 - 1 × d. నాకు పదాల మధ్య భేదం తెలియదు. పదాల మధ్య భేదం తెలియదు అంటే d. ఇది మనం కనుక్కోవాలి. ఓకే, 63 నుంచి 8 పోతే 63 నుంచి 8 పోతే వచ్చే విలువ ఎంత అంటే 55. ఓకే, 55 ఈజ్ ఈక్వల్ టు 12 - 1 ఎంత? 11 × d అవుతుంది. 11 1లు 11 5లు. దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే d ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5. ప్రతి పదం యొక్క భేదం ఎంత? పదానికి పదాంతరం అంటే పదానికి భేదం ఎంత అంటే 5. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? ఆప్షన్ 4 ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని క్లియర్గా మనం చెప్పొచ్చు. కంపల్సరీ ఈ ఫార్మాట్ యూజ్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్కి తొందరగా ఆన్సర్ చేయొచ్చు, బట్ కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్ ఇస్తాడు. మనం చకచకా కొంచెం ఫార్మాట్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనకు తగ్గట్టుగా ఫార్ములాస్ రాసుకొని చేసినట్టయితే ఈజీగానే వస్తుంది. ఈ ఫార్ములాస్ నీ మైండ్లో ఉంటే ఇవి డైరెక్ట్గా రాసేయచ్చు. ఈ ద్వారా n విలువ తెలుస్తుంది. మళ్ళీ అదే ఫార్ములా మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. ఓకే.